కుప్పం వరకు ఓకే. మిగతా జిల్లా అంతా ప్రజా ప్రతినిధులతో మనకేం పని? వారి మాట మనం వినాల్సిన అవసరం లేదు. అంతా మా ఇష్టం అన్నట్లు సాగుతుందట చిత్తూరు జిల్లా ఉన్నతాధికారుల తీరు. దీంతో అసలు మనమెందుకు ఇన్ని పోరాటాలు చేసి ప్రజా ప్రతినిధులయ్యాం? కనీసం చిన్న మాట కూడా అధికారులు విననప్పుడు మన పదవుల వల్ల ఒరికిందేంటి? ఇంకా వైసీపీ వాసనలు పోని రీతిలో అధికారులు ఉన్నారని తీవ్రంగా మండిపడుతున్నారట తెలుగు తమ్ముళ్లు. తాజాగా జరుగుతున్న సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో మరింత దారుణంగా అవమానానికి గురయ్యామని వాపోతున్నారట. చిత్తూరు జిల్లా అంటే సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం ఆ జిల్లాలోనే ఉంది. అయితే కుప్పం వరకు అన్ని రకాలుగా ప్రజా ప్రతినిధులకు సహకరిస్తోందట జిల్లా యంత్రాంగం. అంతేకాదు కుప్పంలోని మండల స్థాయి నాయకుల మాటలు కూడా జిల్లా ఉన్నతాధికారులు వింటారట. విభజిత చిత్తూరు జిల్లాలో మిగతా 5 నియోజకవర్గాల విషయానికొస్తే టీడీపీ నేతలను డోంట్ కేర్ అంటున్నారట. దాంతో అసలు ఏం జరుగుతుందో అని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకోవాల్సి వస్తోందట. సీఎం చంద్రబాబు కుప్పం వచ్చినప్పుడు ఆయన దగ్గర అన్నింటికీ ఓకే అనే జిల్లా ఉన్నతాధికారులు ఆ తరువాత తమను కనీసం ప్రజా ప్రతినిధుల్లా చూడటం లేదని, జిల్లాలో ఉన్నతాధికారులకు ఇంకా పాత వాసనలు పోలేదని అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులపై వివాదాస్పదంగా వార్తలొస్తున్నాయి. జిల్లా ఎస్పీ తమ సూచనలు పట్టించుకోవటం లేదని, ముసలి ముతక అనే తేడా లేకుండా పదవి విరమణకు దగ్గరగా ఉన్నవారిని మారుమూల ప్రాంతాలకు విచక్షణ లేకుండా బదిలీ చేస్తున్నారని అప్పట్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్త దారుణ హత్యకు కారణమైన వైసీపీ అనుకూల అధికారులకు కీలక స్థానాలు ఇచ్చారని అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల సూచనలు పట్టించుకోకుండా, ప్రాథమికంగా ఎలాంటి కౌన్సిలింగ్ కూడా నిర్వహించకుండా ఎస్పీ బదిలీలు చేశారు. అది పెద్ద వివాదమైంది. దాంతోపాటు నగర నియోజకవర్గంలోని ఓ వివాదాస్పద అధికారిని బదిలీ చేయమని స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కోరినా వినిపించుకోలేదట. దీంతో ఆయన చివరకు సీఎంఓ నుంచి ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారట. దానికి తోడు గతంలో లోకేష్ పాదయాత్రలో వివాదాస్పదంగా వ్యవహరించిన అధికారినికి కీలక పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఆమెను బదిలీ చేయమంటూ హోంమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందట. తాజాగా ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సచివాలయ ఉద్యోగుల బదిలీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు. ప్రతి ఎమ్మెల్యే కనీసం తమ వారంటూ ఓ 10 మందికైనా సిఫారసు చేసి ఉంటారు. అయితే వారి సిఫారసులు బుట్టదాఖలు చేసి కుప్పంలో ముందుగా సచివాలయ ఉద్యోగులను ఫుల్ఫిల్ చేసి మిగతా చోట్ల వారందరినీ ఇష్టానుసారం బదిలీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బదిలీల విషయంలో ఎలా వ్యవహరించారో గుర్తుకు రావటం లేదా అని జిల్లా కూటమి నేతలు మండిపడుతున్నారు. దానికి తోడు అధికారుల పెత్తనం ఎక్కువైతే గతంలో సిద్ధార్థ జైన్ ఎస్పీగా ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే అవుతుందని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. అప్పుడు వైసీపీ పక్షపాతి ఒక్కడే ఉండేవాడని, ఇప్పుడు చాలా మంది తయారయ్యారని అంటున్నారు. మొత్తం మీద సచివాలయ సిబ్బంది బదిలీల తీరుపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. అధికారుల బదిలీల విషయంలో కూడా ఓ ఉన్నతాధికారి ఇలాగే వ్యవహరించాడని, కబ్జాల ఆరోపణలు ఉన్న ఓ మహిళా అధికారి బదిలీ నిలిపివేయించటానికి ప్రయత్నించాడన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అధికారుల వైఖరితో నియోజకవర్గాల వారీగా సుపరిపాలన, టీడీపీ కార్యక్రమాలను జనంలోకి తీసుకుపోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని, వైసీపీ వాసనలున్న అధికారులు ఆ పార్టీ నేతల సిఫారసులతో బదిలీలు జరుగుతున్నాయని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల సిఫారసులను బుట్టదాఖలు చేసి తమకు ఇష్టమైన వారికి ఇష్టమైన చోట వైసీపీ నేతలు పోస్టింగ్లిప్పించారని అంటున్నారు. మొత్తం మీద శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి ఎమ్మెల్యేలు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బదిలీలపై అధికారులు పునరాలోచన చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామని అంటున్నారట. మొత్తం మీద గతంలో వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకులకు జీ హుజూర్ అన్న అధికారులు ఇప్పుడు మాత్రం తమదే పైచేయి అన్నట్లు ప్రజా ప్రతినిధులపై పెత్తనం చేయటాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట.